దేవుడి సినిమాని మేము ఎందుకంటే తక్కువ చేసుకుంటాము. సో ఇక్కడ ప్రతి ఒక్కడి మాట, ఇంత తుఫాన్లో ఇంత ట్రాఫిక్ జాముల్లో వచ్చి తడిచి ఇంత అవసరమా, తర్వాత చూడొచ్చు కదా అన్నది. కానీ ఏంటంటే తొందరగా చూసేయాలి. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఆ టైంలో చూస్తేనే కదా ఆ కిక్ ఉంటది. శ్రీరామనవమి మెయిన్ లీడ్స్ ఎవరు ఉండరండి, పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే క్యారెక్టర్స్ ఏమి కనపడుతుండవు. ఎవరు ఆయనది అంత అంటే మనం డాకు మహారాజా చూసాక ఆయనది ఇంకా ఇందులో తక్కువ ఉంది, ఎందుకంటే అందులో వైలెంట్ గా ఉంది. సో ఇందులో ఏంటంటే ఆయన లుక్స్ పరంగానే మనకు కనపడుతుంది. సో మిగతాదంతా ఓకే ఓవరాల్ గా. కానీ ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వచ్చాక చాలా మామూలుగా ఉండదు, ఒక కొత్త వైబ్ ఉంటది అనమాట. ఒక 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 200 మంది ఒక పొలం పనులు చేసుకునే వాళ్ళు బియ్యం కోసం కొన్ని ఒక సీన్ ఉంటది, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని కొన్ని సీన్లు. ఎందుకంటే రియల్ లైఫ్ లో ఆయన ఎలా అయితే పేద ప్రజల కోసం ఫైట్ చేస్తాడో ఇందులో ఆ సీన్ కొత్తగా చూపించారు అనమాట. కానీ ఇక్కడ నాకేంటంటే ఆ డైరెక్టర్ క్రిష్ గారు ఉంటే కనుక ఆ సినిమాని నిలబెట్టే ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏం లేదండి నిజంగా.